గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునీంద్ర. నెల్లూరు జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ సంబంధించి ఎన్నికల సిబ్బందికి కావాల్సినటువంటి సామగ్రి ఈరోజు ప్రియదర్శిని కాలేజ్ వేదికగా జరుగుతూ ఉంది. ఈ కాలేజ్ వేదికగా ఇక్కడ నెల్లూరు సిటీ అండ్ రూరల్కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు, వారికి కావాల్సినటువంటి సామగ్రిని అందుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్, అదేవిధంగా ఆర్డీఓ నెల్లూరు మాలోల గారు ఉన్నారు. వారికి సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ సామగ్రికి సంబంధించి రేపు పోలింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సో ఇప్పటికి దాదాపుగా 2500 మంది పోలింగ్ సిబ్బంది రావాల్సి ఉంది. అందరూ కూడా వచ్చారు. రిజర్వ్ కొందరు ఒక 5% అండ్ బిలో అబౌట్ ఆబ్సెంటీస్ ఉన్నారు. వాటిలో రిజర్వ్ నుంచి పోల్ నుంచి మనము రీప్లేస్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా వచ్చిన వెంటనే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వీళ్ళని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా స్నాక్స్ 11 o'clock టీ అండ్ స్నాక్స్, అదేవిధంగా 1 o'clock మనము ఫుడ్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి అక్కడ సిబ్బంది ఎంతమంది ఉంటారు సార్? ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి కాకుండా ఇంకొక 5 మంది ఉంటారండి. దాంట్లో ఈ 5 మంది 6 మంది టీమ్స్ ఒక పోలింగ్ స్టేషన్స్లో ఉంటారు. వీరికి ప్రతి ఒక్కరికి కూడా ఏ డ్యూటీ అనేది వాళ్ళకి ట్రైనింగ్లో కూడా చెప్పడం జరిగింది. ప్రిసైడింగ్ అధికారి వీళ్ళకంతా లీడర్ అనమాట. అయితే ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ కాకుండా మరో 5 మంది ఉంటారు. స్పేర్లో ఏమన్నా ఉంటారా సార్ సిబ్బంది? ఇది కాకుండా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనము 36 పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టడం జరిగింది. 193 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంది కాబట్టి వెబ్ కాస్టింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు. ఇది డైరెక్ట్గా ఆర్ఓ దగ్గర నుంచి సిఇఓ, మన చీఫ్ ఎలక్షన్ కమిషన్ వరకు అందరూ కూడా ఇది చూడవచ్చు. లైవ్ వాళ్ళకు కూడా లింక్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాచ్ చేస్తూ ఉంటారు. ఇది యాజ్ ఫార్ ఇది కాకుండా పోలీస్ ఫోర్స్ అనేది ప్రత్యేకంగా. ఓకే సార్, పోలింగ్ కేంద్రానికి సంబంధించి సిబ్బంది అయితే 5 నుంచి 6 మంది ఉంటారు. వారికి ఎలాంటి సామాగ్రి అందజేస్తూ ఉన్నారు ఆ పోలింగ్కి సంబంధించి? ముఖ్యంగా పోలింగ్ సంబంధించి ఈవీఎం చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్ అంతా ఈవీఎం అంటే బియూ, సియూ అండ్ వివిప్యాట్, అది ప్రింటర్ మనకు కనబడుతుంది ఎవరికి ఓటు వేస్తున్నాం అనేది. ఈ 3 ఉంటాయి కాబట్టి వాటితో పాటు ప్రతి ఒక్క దానికి కూడా మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ అని చెప్పేసి ఓటర్ల జాబితా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఆర్డినరీ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా దానికి సంబంధించి అనేక స్టాచ్యుటరీ ఫామ్స్, స్టాచ్యుటరీ కవర్స్ ఇవన్నీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఇది అనేక మెటీరియల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇండెలిబుల్ ఇంక్ చేతికి వేసేది, అదేవిధంగా ఆరో క్రాస్ మార్కు, టెండర్ బ్యాలెట్ పేపర్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా లిస్టులో ఉన్నాయి. దాని ప్రకారంగా చెక్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు వెరిఫై చేసుకొని ఇప్పటికే తీసుకోవడం జరిగింది. సార్, గతంలో చూస్తే కొన్ని జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎం ప్యాడ్లు ఒక టెక్నికల్ లోపాలతో అవి పనిచేయకపోవడం, ఆ విధంగా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో మంచి ప్రశ్న. ఇది ఎక్కువ శాతం 99% ఇప్పుడు మేము ఈ కమిషనింగ్లో వాటిలో చూడడం జరిగింది. అక్కడ కూడా మనకు ఈ యొక్క ఈవీఎంస్లో ఎటువంటి ఇబ్బందులు రాలేదు. అదిగాక 5% దాకా మనము పోల్ చేయడం కూడా జరిగింది. అది కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రావడం జరగలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు 3 బెల్ ఇంజనీర్లు వేయడం జరిగింది. ఒకరు వెస్టర్న్ మోస్ట్ ఉన్నటువంటి విలేజెస్, అన్ని డిస్టెన్స్ విలేజెస్ కాబట్టి పాత వెలంటి, చిన్న వెలంటి, గొల్లకందుకు ఇట్లాంటి ఏరియాలకంతా ఒకరిని పెట్టడం జరిగింది. ఇటుపక్క పెనుబర్తి, మాద్రాస్, గూడూరు ఇటుపక్క అంతా కొందరిని పెట్టడం జరిగింది. టౌన్లో ఒకరిని పెట్టడం జరిగింది. వీళ్ళు కాకుండా 5 మంది తహసీల్దార్లు కూడా ఈవీఎంస్ పెట్టుకొని ఉంటారు. సెక్టర్ ఆఫీసర్స్ కూడా మనము దూరంగా ఉండే వాళ్ళకు 2 ఈవీఎం సెట్స్, అంటే బియూ, సియూ అండ్ వివిప్యాట్ కలిపి ఒక సెట్, ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 5 మంది తహసీల్దార్ల దగ్గర కూడా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎక్కడైనా కానీ సెక్టర్ ఆఫీసర్స్, వీళ్ళు ఏఎల్ఎంటీస్ అందరం కలిసి 5 మంది ఏఆర్ఓలు అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడైనా కానీ ఉన్నప్పుడు సాధ్యమంతవరకు ఏదైనా కనెక్షన్ సరిగ్గా చేయనందువల్ల ప్రాబ్లం ఉంటే అక్కడే రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బెల్ ఇంజనీర్ల యొక్క సాయం తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకొని ఆ ఎర్రర్ ఏమొస్తుందో వాళ్ళకి చెప్పి ఇది ఖచ్చితంగా రీప్లేస్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. సార్, రేపు ఎన్ని గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది? ఎన్ని గంటల వరకు కొనసాగుతుంది? యాక్చువల్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందండి. 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఉంటుంది. చివరన 6 గంటలప్పుడు ఎవరన్నా కనుక్కుంటే ప్రిసైడింగ్ అధికారులు క్యూలో ఉండే వాళ్ళకందరికీ కూడా చీటీలు ఇచ్చేసి వాళ్ళను కూడా ఎంత మంది ఉంటే వాళ్ళకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత గేట్లు క్లోజ్ చేస్తాం కాబట్టి మిగతా వాళ్ళని అనుమతించడం జరగదు. అయితే పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ లైవ్ లాంటి పోలింగ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా సార్? ఇది మాక్ పోల్ అనేది మ్యాండేటరీ, స్టాచ్యుటరీ ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రక్రియ. 50 మాక్ పోల్స్ చేయాలి.
అప్పుడు ఇది పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. అందుకోసమే గంటన్నర ముందర అందరినీ రమ్మని చెప్పడం జరిగింది. సో పోలింగ్ అధికారులు అందరూ కూడా 5 గంటలకే రెడీగా ఉంటారు. 4:30-5 ప్రాంతంలో అంతా కూడా రెడీగా ఉండేసి పోలింగ్ ఏజెంట్ల కోసం కూడా మేము క్యాండిడేట్స్ కూడా అందరికీ చెప్పడం జరిగింది. పోలింగ్ ఏజెంట్స్ను ఎట్టి బస్సులో 5 గంటలకు రమ్మని చెప్పి వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా 5:30కు రాలేకపోతే ఒక 15 నిమిషాలు వెయిట్ చేసేసి దాన్ని రికార్డ్ చేసేసి ఒకవేళ వీడియోగ్రఫీ ఉంటే వీడియోగ్రఫీ రికార్డింగ్ ద్వారా ఎవరు రాకున్నప్పటికీ కూడా మాకు పోలింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఓటింగ్ పర్సంటేజ్ సంబంధించి మీరు ఓటర్లకి ఏం పిలుపునిస్తున్నారు? సో ఈపాటికే స్వీప్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా అనేక ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. గ్రామంలో కూడా ప్రతి ఒక్క వార్డులలో పోలింగ్ స్టేషన్ ఏరియాలో కూడా మనము అవేర్నెస్ క్యాంపును ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మొబైల్ వ్యాన్ అనేది తిరుగుతూ ఉంది. గౌరవ కలెక్టర్ గారి సందేశాన్ని కూడా వాళ్ళు బాగా వినిపిస్తున్నారు. నేను కూడా మీ ద్వారా కోరేది ఏంటంటే ఎందరో వీరుల త్యాగఫలం వల్ల మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యము యొక్క ఎందుకు స్వాతంత్రం అంటే మన యొక్క దేశాన్ని మనమే పరిపాలించాలనేది అది. కాబట్టి అది ఓన్లీ ఈ యొక్క ఓటు హక్కు ద్వారానే సాధ్యం. కాబట్టి దయచేసి మనమందరం కూడా స్వాతంత్ర వీరుల యొక్క త్యాగం వృధా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఓటు హక్కు వినియోగించి మన ప్రభుత్వంను మనమే ఏర్పాటు చేసుకునే దాంట్లో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. రేపు జరగాల్సినటువంటి పోలింగ్కి సంబంధించి సిబ్బంది అదేవిధంగా సామగ్రి అన్నింటిని కూడా ఇప్పుడు అందజేస్తున్నాం. వీరందరూ ఈరోజు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అదేవిధంగా రేపు ఉదయం నుంచి ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ రేపు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అదేవిధంగా అధికారులు ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఇప్పటికే చేసినటువంటి చైతన్యం ద్వారా అదేవిధంగా ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.